ओम शांति। శాంతి. आज का मुरली है ఈ రోజు మురళి डेट డేట్ 31 दिसंबर 1999। డిసెంబర్ 31, 1999. इस समय में ఈ సమయంలో दुनिया में ప్రపంచంలో विनाश होने का बहुत न्यूज़ था। ఆ సమయంలో ఏంటంటే వినాశనం అయిపోతుందని చాలా పెద్ద వార్తలు ఉన్నాయి. तो उस समय के अनुसार ఆ సమయం అనుసారంగా बाबा ने ये मुरली चलाया है। బాబా ఈ మురళిని నడిపించారు. साथ में ये जो मुरली है దాంతో పాటు ఈ మురళి ఏదైతే ఉందో वर्तमान समय के लिए भी వర్తమాన సమయానికి కూడా 100% एक्यूरेट अप्लीकेबल है। 100% కరెక్ట్ గా అప్లై అవుతుంది. तो बाबा बच्चों से अभी क्या चाहते हैं? బాబా పిల్లల నుంచి ఏం కోరుకుంటున్నారు? जब हम योग पर बैठते हैं మనము యోగంలో కూర్చున్నప్పుడు उस समय हम बाबा से जुड़ते हैं। ఆ సమయంలో మనము బాబాతో జోడింపబడతాం. ईश्वरीय सेवा में रहते हैं ఈశ్వరీయ సేవలో ఉంటాము. उस समय हम बीके बनते हैं। ఆ ఈశ్వరీయ సేవలో ఉన్నప్పుడు మనము బ్రహ్మకుమారిగా అవుతాం. लेकिन जब लौकिक में चले जाते हैं కానీ మనం లౌకికంలోకి వెళ్ళినప్పుడు ये अलौकिकता को भूल जाते हैं। ఈ అలౌకికతని మర్చిపోతాం. तो बाबा चाहते हैं అయితే బాబా ఏం కోరుకుంటున్నారు आज అంటే के बाद आज के बाद ఈ రోజు తర్వాత हर चलन में ప్రతి నడవడికలోను हर चेहरे से ప్రతి ముఖం ద్వారా फरिश्ता स्वरूप को प्रत्यक्ष करो। ఫరిష్తా స్వరూపాన్ని ప్రత్యక్షం చేయండి. कोई भी कर्म करते हुए ఏ కర్మ చేసినా సరే, कोई भी बंधन ఏ బంధనం, कर्म संबंध కర్మ సంబంధాలు, कुछ भी मैं और मेरापन ఆ, ఏది కూడా నాది మరియు నేను, इसके साथ आपको कनेक्शन में नहीं रहना चाहिए। వీటి దేనితోనూ మీరు సంబంధంలో ఉండకూడదు. आप कौन हो? మీరు ఎవరు? एक आत्मा हो। ఒక ఆత్మ. तीनों लोकों में 3 లోకాల్లోనూ आप इंडिपेंडेंट एनर्जी हो। మీరు ఇండిపెండెంట్ ఎనర్జీ. इस दुनिया से ఈ ప్రపంచం నుండి कोई वस्तु से ఏ వస్తువుతోనూ कोई व्यक्तियों से లేకపోతే ఏదైనా వ్యక్తులతోనూ कोई भी संबंध नहीं है। ఎలాంటి సంబంధము లేదు. लेकिन अपना पार्ट करना, కానీ మన పనులు మనం చెయ్యాలి. शुभ कहना, శుభం आपको हर कर्म ऐसे करना है। మీరు ప్రతి కర్మ ఎలా చేయాలి అంటే इतना डिटैच ఎప్పుడు డిటాచ్డ్ గా ఉండి చేయాలి. क्यों? ఎందుకు? इस दुनिया में जो भी चीज है ना, ఈ ప్రపంచంలో ఏ వస్తువైనా సరే, जो भी व्यक्ति है, ఏ వ్యక్తి అయినా సరే उनमें पंच विकार से चार्जड है। వాళ్ళల్లో పంచ వికారాలతో చార్జ్ అయి ఉన్నారు. उनके साथ వాటితో పాటు आप मन बुद्धि से अटैचमेंट में रहेंगे మీరు మనసు బుద్ధితో అటాచ్ అయి ఉన్నారు అంటే కనుక जो भी आप कर्म करते हो ना, ఏ కర్మ మీరు చేస్తున్నా సరే वो गंदगी उसमें एडिशन हो जाता है। ఆ మురికి అందులో యాడ్ అయిపోతుంది. अभी आपका ఇప్పుడు మీ యొక్క लौकिक और अलौकिक अलग नहीं है। లౌకికము మరియు అలౌకికము వేరు వేరు కాదు. हर सेकंड में ప్రతి సెకండ్ కి आपको भगवान को ही प्रत्यक्ष कराना है। ప్రతి సెకను మీరు భగవంతుడినే ప్రత్యక్షం చేసుకోవాలి. पार्ट करना है, పాత్ర వహించాలి, सेवा भी करनी है, సేవ చేయాలి, बाबा को प्रत्यक्षता भी कराना है, బాబాని ప్రత్యక్షం చేయించాలి. लेकिन फरिश्ता होकर कहना है, करना है। ఫరిష్తా రూపంలో ఉండాలి. उसके लिए बाबा एग्जाम्पल देते हैं। దాని గురించి బాబా ఒక ఉదాహరణ ఇస్తున్నారు. इस दुनिया में ఈ ప్రపంచంలో 24 आवर में 24 గంటల్లో 12 घंटा इस दुनिया में सूर्य रोशनी देता है। 12 గంటలు సూర్యుడు ప్రకాశాన్ని ఇస్తాడు.
दुनिया में सभी लोग सूर्य का रोशनी को यूज करते हैं। ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు సూర్యుని యొక్క ప్రకాశాన్ని వెలుతురిని ఉపయోగించుకుంటారు. दुनिया को सूर्य का रोशनी चाहिए। ప్రపంచానికి సూర్యుని యొక్క ప్రకాశము వెలుతురు కావాలి. सूर्य अपना पार्ट तो करता है, సూర్యుడైతే తన పాత్ర తను చేస్తూ ఉంటాడు. लेकिन उनकी रोशनी द्वारा दुनिया क्या हो रहा है उसमें अपने मन बुद्धि को नहीं लगाता है। అయితే ఆ ప్రకాశం ద్వారా ప్రపంచంలో ఏమవుతుందో దానిలో మనస్సు బుద్ధి పెట్టడు. भले कोई खुश भी हो सकते हैं, కొంతమంది సంతోషించవచ్చు, कोई दुख का भी फीलिंग हो सकता है, కొంతమందికి దుఃఖము కూడా రావచ్చు. लेकिन उसके तरफ वो अटेंशन नहीं रखता है। కానీ ఆయన అటువైపు అటెన్షన్ పెట్టడు. अपना जो कर्तव्य है वो निभाता जाता है। ఏదైతే కర్తవ్యం ఉందో అది నిర్వర్తించుకుంటూ వెళ్ళిపోతాడు. अपने पास जो रोशनी है దగ్గర ఏదైతే ప్రకాశం ఉందో किसी को ज्यादा किसी को कम नहीं देता है, కొంతమందికి ఎక్కువ కొంతమందికి తక్కువ అలా ఇవ్వడు. सभी को एक जैसे देता है। అందరికీ ఒకేలా ఇస్తాడు. ऐसे ही అలాగే बाप दादा भी బాప్ దాదా కూడా निराकार में నిరాకారంలో शिव बाबा के पास जितना भी शक्तियां हैं శివబాబా దగ్గర ఎన్ని అయితే శక్తులు ఉన్నాయో सभी लोगों को इक्वली बांट रहे हैं। అందరికీ కూడా సమానంగా పంచుతున్నారు. ज्ञान सूर्य के रूप में बांट रहे हैं, జ్ఞాన సూర్యుడి రూపంలో పంచి పెడుతున్నారు. लेकिन కానీ दुनिया में ప్రపంచంలో इतना दुख है, इतना दर्द है, ఎంత దుఃఖము మరియు ఎంత బాధలు ఉన్నాయి అంటే वो देख रहे हैं, అవి వాటిని చూస్తున్నారు. बाबा को दिखाई भी देता है, బాబాకి ఇదంతా కనిపిస్తూ ఉంటుంది. कारण भी जानते हैं, కారణం కూడా బాబాకి తెలుసు. जानते हैं कि ये सभी आत्माएं मेरे बच्चे हैं। ఆయనకు తెలుసు ఈ ఈ ఆత్మలందరూ నా పిల్లలే అని కూడా. उसका कारण भी बताते हैं, निवारण भी बताते हैं, దానికి కారణము చెప్తారు మరియు నివారణ కూడా చెప్తారు. और बच्चों को उससे उठाते भी हैं, పిల్లల్ని దాని దగ్గర నుంచి ఎత్తుతారు కూడా. लेकिन उसके प्रभाव में नहीं आते हैं। కానీ ఆ ప్రభావంలోకి మట్టుకు రారు. ऐसे आप भी అలాగే మీరు కూడా हर कर्म करते हुए ప్రతి కర్మ చేస్తూ కూడా डिटैच हो जाओ డిటాచ్డ్ గా ఉండండి. कर्म से, కర్మతోనూ, कर्मेंद्रियों से, కర్మేంద్రియాల నుండి, कर्म के फल से, కర్మ యొక్క ఫలితాల నుండి सिर्फ बाप दादा के साथ कनेक्शन में रहते हुए ఓన్లీ బాప్ దాదాతోనే కనెక్షన్ లో ఉంటూ ईश्वरीय सेवा करते रहना। ఈశ్వరీయ సేవ చేస్తూ ఉండండి. इससे क्या होता है? అప్పుడు దీంతో ఏం జరుగుతుంది? आपके हर कर्म से, మీ ప్రతి కర్మ నుండి, हर चलन से, ప్రతి నడవడిక నుండి, हर संकल्प से, ప్రతి సంకల్పం నుండి, हर सेकंड के आपके चेहरे से ప్రతి సెకను మీ ముఖం నుండి भगवान का प्रत्यक्षता, ईश्वरीय सेवा होता रहेगा। భగవంతుని యొక్క ప్రత్యక్షత మరియు ఈశ్వరీయ సేవ జరుగుతూ ఉంటుంది. जैसे स्थूल शरीर में ఎలా అంటే స్థూల శరీరంలో जो आप कपड़े पहनते हो, మీరు ఏదైతే దుస్తులు ధరిస్తారో, जो सेंट स्प्रे करते हो, ఏ సెంట్ అయితే మీరు స్ప్రే చేసుకుంటారో उसका ही एहसास साथ में रहने वालों को होता है ना। దాని అనుభూతే కదా మిగతా వాళ్ళందరికీ, వాళ్ళతో ఉన్న వాళ్ళందరికీ అనిపిస్తుంది. वैसे ही అలాగే मन बुद्धि भी एक साधन है। మనస్సు, బుద్ధి కూడా ఒక సాధనమే. मन बुद्धि जिसके साथ कनेक्शन में रहता है మనసు, బుద్ధి ఎవరితో అయితే కనెక్షన్ లో ఉంటాయో उसका असर వాటి ప్రభావము आत्मा के ऊपर भी होता है, तन के ऊपर भी होता है, दुनिया के ऊपर भी होता है। ఆత్మ మీద పడుతుంది, తనువు మీద పడుతుంది మరియు ప్రపంచం మీద కూడా పడుతుంది. हमको दुख क्यों होता है? మీకు దుఃఖం ఎందుకు కలుగుతుంది? अपने परिवार वालों को कुछ हो गया तो दुख का एहसास होता है। మీ పరివారం వాళ్ళకి ఏదైనా జరిగింది అనుకోండి, దుఃఖం వస్తుంది మీకు. हमारा जायदाद को कुछ हो गया तो हमको दुख होता है। మన ఆస్తులకి ఏమైనా జరిగింది అనుకోండి, అప్పుడు కూడా దుఃఖం వస్తుంది. दुख का कारण क्या है? దుఃఖానికి కారణం ఏంటి? रिश्ता है ना, संबंध है ना, मेरा है ना। అక్కడ సంబంధం ఉంది కదా, నాది అన్న సంబంధం ఉంది కదా.
संबंध रखो। సంబంధం అయితే పెట్టుకోండి అక్కడ అలాగా. किसके लिए? దేని గురించి? अच्छा देने के लिए संबंध रखो। అక్కడ మంచిని ఇవ్వడానికి సంబంధం పెట్టుకోండి. लेकिन दुख को लेने के लिए संबंध मत रखना। కానీ దుఃఖాన్ని తీసుకోవడానికి సంబంధం పెట్టుకోండి. डॉक्टर के आगे पेशेंट आते हैं। డాక్టర్ దగ్గరికి పేషెంట్ వస్తారు. पेशेंट का दर्द डॉक्टर स्वीकार नहीं करता, एक्सेप्ट नहीं करता है। ఆ పేషెంట్ యొక్క నొప్పి బాధ డాక్టర్ ఏమి తీసుకోరు. लेकिन उनको दुख दूर करने के लिए ट्रीटमेंट देता है। కానీ ఆ పేషెంట్ కి దుఃఖాన్ని దూరం చేయడానికి ట్రీట్మెంట్ ఇస్తారు. ऐसे ही आप देवता हो। అలా అలాగే మీరు కూడా దేవతలు. तो ऐसे स्वरूप को प्रत्यक्ष करो। కాబట్టి మీరు అలాంటి స్వరూపాన్ని ప్రత్యక్షం చేసుకోండి. इस संकल्प में, ఈ సంకల్పంలో, इस विधि से ఈ విధితో जो भी बाबा के बच्चे ఎవరైతే బాబా యొక్క పిల్లలు ఉన్నారో सुबह अमृत वेले से लेकर ఉదయం అమృత వేళ నుండి रात को सोने तक రాత్రి పడుకునే వరకు इस स्मृति से, ఈ స్మృతితో, इस स्थिति से, ఈ స్థితిలో, इस स्वरूप से ఈ స్వరూపంతో जो आत्माएं कर्म करती हैं, ఏ ఆత్మలైతే కర్మలు చేస్తారో उन आत्माओं के ఆ ఆత్మలకు हर कर्म के लिए ప్రతి కర్మ గురించి परमात्मा पालना करते हैं। పరమాత్మ పాలన చేస్తారు. क्यों? ఎందుకు? उनका हर सेकंड ईश्वरीय कार्य के लिए निमित्त है। ఎందుకంటే వాళ్ళ యొక్క ప్రతి సెకను ఈశ్వరీయ కార్యానికి నిమిత్తంగా చేయబడింది కాబట్టి. उनको जो भोजन मिलता है వాళ్ళకి ఏదైతే భోజనం దొరుకుతుందో ईश्वरीय सेवा के आधार पर ही मिलता है। ఈశ్వరీయ సేవ ఆధారంగానే దొరుకుతుంది. जो भी कपड़ा मिलता है ईश्वरीय सेवा के आधार पर। ఏవైతే దుస్తులు దొరుకుతాయో అవి కూడా ఈశ్వరీయ సేవ ఆధారంగానే దొరుకుతాయి. जहां भी वो आत्माएं जाते हैं ఎక్కడికి ఆత్మలు వెళ్ళినా ईश्वरीय शक्तियों को फ्लो करने के कारण, ఈశ్వరీయ శక్తిని ఫ్లో చేయడం కారణంగా, ईश्वरीय गुणों का बिजनेस करने के कारण ఈశ్వరీయ గుణాల యొక్క బిజినెస్ చేయడం కారణంగా लोगों से भी उनको इतना दिल का दुआ भी मिलने लगता है। ఆ జనాల నుంచి కూడా వాళ్ళకి ఈ చాలా ఆశీర్వాదాలు దొరుకుతాయి. क्योंकि ईश्वरीय साधन ही उन्हें वो बांट रहे हैं ना, बिजनेस कर रहे हैं ना। ఎందుకంటే వాళ్ళ ఈశ్వరీయ సాధనాలనే కదా పంచిపెడుతున్నారు. అందుకని, तो इसीलिए అందువల్ల चेक करो, చెక్ చేసుకోండి. परमात्मा पालना का अधिकारी हो। పరమాత్మ యొక్క పాలన యొక్క అధికారులేనా మీరు? हर कर्म में बाबा का साथ का एहसास हो रहा है। ప్రతి కర్మలోనూ మీతో బాబా ఉన్నారు అన్న అనుభూతి మీకు జరుగుతుందా? जब आप बुलाते हो तब बाबा सहयोग देता, ऐसा नहीं है। ఎప్పుడు మీరు పిలుస్తారో అప్పుడే బాబా సహయోగం ఇస్తున్నారు అన్నది కాదు. जब भी हो हर कर्म में बाबा का साथ का एहसास आपको होना चाहिए। ఎప్పుడైనా సరే మీకు మీ కార్యంలోకి బాబా మీతోనే ఉన్నారు అన్న అనుభూతి మీకు జరిగి తీరాలి. लौकिक में तो लोग कहते हैं లౌకికల్లో అయితే జనమంతరు అంటారు, हमको भगवान का पालना मिल रहा है। మాకు భగవంతుడి యొక్క పాలన దొరుకుతుంది. लेकिन एक्चुअल भगवान कौन है उनको मालूम नहीं है। కానీ వాళ్ళకి అసలైన భగవంతుడు ఎవరో వాళ్ళకి తెలీదు. लेकिन आप थोड़े से बच्चों को కానీ మీలా కొంతమంది పిల్లలకు మాత్రమే प्रैक्टिकल में, ప్రాక్టికల్ గా, हर बात में, ప్రతి విషయంలోనూ, हर समय, ప్రతి సమయంలోనూ, हर संकल्प में, ప్రతి సంకల్పంలోనూ, हर कर्म में, ప్రతి కర్మలోనూ, हर कर्म के फल में ప్రతి కర్మ యొక్క ఫలితంలోనూ प्रैक्टिकल बाबा के पालना का एहसास होता है। ప్రాక్టికల్ గా బాబా యొక్క పాలన యొక్క అనుభూతి జరుగుతుంది. उसके साथ దాంతో పాటు वो कर्म का फल आता है ना, ఆ కర్మల యొక్క ఫలితం వస్తుంది కదా, तुरंत दिल से निकलता है बाबा थैंक यू। వెంటనే ఆ ఫలితాలు చూసిన వెంటనే మన మనస్సు నుంచి ఒక వెలువడుతుంది. ఏమని వెలువడుతుంది? ధన్యవాదాలు బాబా అని చెప్పి వెలువడుతుంది. क्यों? ఎందుకు?
आपको पक्का मालूम है बाबा के कारण ही इस कर्म में इतना फैंटास्टिक रिजल्ट्स आया है। మీకు ఖచ్చితంగా తెలుసు ఆ బాబా కారణంగానే మీకు ఇంత మంచి ఫలితాలు వచ్చాయి అని చెప్పి. इसके लिए దాని గురించి, हर कर्म के लिए ప్రతి కర్మ గురించి बाबा से श्रीमत लेना बहुत 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 जरूरी है। బాబా దగ్గర నుంచి శ్రీమతం తీసుకోవడం చాలా చాలా అవసరం. बाबा से श्रीमत लेना, బాబా దగ్గర నుంచి శ్రీమతం తీసుకోవడం, हर कर्म में बाबा को साथ में रखना, ప్రతి కర్మలోనూ బాబాని తోడుగా ఉంచుకోవడం, कर्म होने के बाद बाबा को थैंक यू कहना, ये भूलना కర్మ नहीं। అయి- కర్మ అయిపోయిన తర్వాత బాబాకి థ్యాంక్స్ చెప్పడం. वर्तमान समय में వర్తమాన సమయంలో ऐसे महान आप जो पाठ कर रहे हो, ఇలాంటి మహోన్నతమైన పాత్ర మీరు ఏదైతే చేస్తున్నారో इसके कारण దాని కారణంగా द्वापर युग के बाद भी ద్వాపర యుగం తర్వాత కూడా मूर्ति के आगे लोग जाकर विथ रिस्पेक्ट नमन करते हैं। మూర్తి దగ్గరికి వెళ్ళి ప్రజలు బాగా చాలా గౌరవంగా నమస్కారాలు పెడతారు. साष्टांग नमस्कार भी करते हैं। సాష్టాంగ నమస్కారాలు కూడా చేస్తారు. जो द्वापर युग के बाद जो देवताएं आते हैं ద్వాపర యుగం తర్వాత ఎవరైతే దేవతలు వస్తారో, या सतयुग त्रेतायुग में जो देवता रहते हैं, లేకపోతే సత్యయుగము మరియు త్రేతాయుగంలో ఎవరైతే దేవతలు ఉంటారో उसके यादगार में ही द्वापर युग में पूजा चलती है। వాళ్ళ స్మృతి చిహ్నంగానే ద్వాపర యుగంలో వాళ్ళకి పూజ జరపబడుతుంది. सतयुग त्रेतायुग में जो देवता हैं, సత్యయుగంలోను మరియు త్రేతాయుగంలోను ఎవరైతే దేవతలు ఉన్నారో द्वापर युग में उसका ड्रेस कोई पहनते हैं। ద్వాపర యుగంలో వాళ్ళ డ్రెస్లు ఎవరైనా వేసుకున్నారు అనుకోండి, कोई श्री कृष्ण बनते हैं, कोई श्री राम बनते हैं। ఎవరైనా కొంతమంది శ్రీకృష్ణులుగా తయారవుతారు, కొంతమంది శ్రీరాముడిగా తయారవుతారు. जब तक वो लोग वो ड्रेस पहनते हैं ఎప్పటి వరకు అయితే వాళ్ళు ఆ డ్రెస్ వేసుకుని ఉంటారో तब तक लोग उनको नमस्ते करते हैं, भक्ति भाव से देखते हैं। అప్పటి వరకు ప్రజలందరూ వాళ్ళకి నమస్కారాలు పెడుతూ ఉంటారు, అంత భక్తి భావంతో వాళ్ళని చూస్తూ ఉంటారు. उनको मालूम है వాళ్ళకి తెలుసు अंदर जो व्यक्ति है उनमें वो क्वालिटी नहीं है। ఆ డ్రెస్ ఎవరు ధరించి ఉన్నారో ఆ వ్యక్తులు ఆ గుణాలు లేవని తెలుసు. लेकिन ड्रेस के लिए कितना रिस्पेक्ट देते हैं। కానీ డ్రెస్ గురించి మాత్రమే ఇంత రెస్పెక్ట్ ఇస్తారు. कारण क्या है? దానికి కారణం ఏంటి? वो भी कलयुग के अंत में। అది కూడా కలియుగం అంతంలో. उसका कारण है, దానికి కారణం ఏంటంటే अभी देखो वो नमस्ते करते हैं, इसका मतलब उन देवताओं से उन्होंने कुछ लिया होगा ना, इसलिए तो नमस्ते करते हैं। వాళ్ళు దేవతల దగ్గర నుంచి ఏదో కొంత తీసుకుని ఉంటారు కదా, అందుకే వాళ్ళు నమస్తే పెడతారు వాళ్ళకి. तो कब लिया था? అయితే ఇవి వాళ్ళు ఎప్పుడు తీసుకున్నారు వాళ్ళ దగ్గర నుంచి? अब कोई एक छोटा बच्चा रहता है, ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు, वो बहुत गरीब रहता है, అతను చాలా పేదవాడి కింద ఉన్నాడు. उनको कोई एग्जाम के लिए फीस देता है, स्कूल के लिए फीस देते हैं। ఆ పిల్లవాడికి ఎవరైనా ఎగ్జామ్ రాయడానికి ఫీజు ఇచ్చారు అనుకోండి, और उसके बाद जिंदगी में जब भी वो व्यक्ति मिलता है उनको दिल से थैंक यू कहता है। అప్పుడు ఆ ఎగ్జామ్ ఫీజు కట్టినప్పుడు తర్వాత నుంచి ఎప్పుడైనా సరే ఆ వ్యక్తి ఆ పిల్లవాడికి కనిపించినప్పుడు హృదయపూర్వకంగా చెప్తాడు చాలా థ్యాంక్స్ అని చెప్పి. और वो व्यक्ति मरने के बाद भी उनको याद रखता है। ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత కూడా ఈ అబ్బాయి అతన్ని గుర్తు పెట్టుకుంటాడు. तो वर्तमान समय में కాబట్టి వర్తమాన సమయంలో ये सभी स्थिति बनने के लिए మీ స్థితి ఇలా తయారవ్వడానికి आप ही जिम्मेदार हो ना। మీరే కదా బాధ్యత వహించాలి. आपके कारण ही वो नमन करते हैं। మీ కారణంగానే కదా వాళ్ళు నమస్కారాలు చేశారు. तो उसके लिए आपको अभी क्या साधना करना है? అయితే అలా అవ్వడానికి మీరు ఇప్పటి నుంచి ఏ సాధన చెయ్యాలి? हर कर्म करते हुए ప్రతి కర్మ చేస్తూ కూడా सभी कर्मों से डिटैच होकर ప్రతి కర్మ నుంచి డిటాచ్ అయ్యి सिर्फ बाबा की शक्तियों को फ्लो होने का अनुभव होना चाहिए। ఓన్లీ బాబా యొక్క శక్తులు మీ దగ్గర నుంచి ఫ్లో అవ్వాలి, అలాంటి అనుభూతి మీరు చెందాలి. जैसे ब्राह्मण ఎలా అంటే బ్రాహ్మణుడు पूजा करने के लिए टेंपल के अंदर जाता है, పూజ చేయడానికి మందిరం లోపలికి వెళ్తారు కదా,
वो कितना दिल से मंत्र पढ़ता है, विधि करता है, అతను ఎంత బాగా శ్రద్ధతో మంత్రాలు చదువుతాడు, విధితో చేస్తారు కదా. और भगवान के साथ ऐसे जुटा हुआ रहता है। భగవంతుడితో అలాగా చాలా జోడించబడి ఉంటారు. उनको न प्यास लगती है, न भूख लगती है, न माँ बाप, पति पत्नी कोई भी याद नहीं रहते हैं। ఆయనకి దాహం వేయదు, ఆకలి వేయదు, అక్కడ భార్య, తల్లిదండ్రులు ఎవ్వరూ గుర్తురారు. उसके बाद भी దాని తర్వాత కూడా वो टेम्पल से बाहर निकलता है, అతను ఆ దేవాలయం నుంచి బయటకి వెళ్ళినప్పుడు जो भक्तों ने भगवान के लिए जो चीज दिया है वही लेकर जाके वो भोजन करता है। ఆ భగవంతుడి గురించి భక్తులు ఏదైతే వస్తువులు ఇచ్చారో అవన్నీ తీసుకువెళ్ళి అదే భోజనం కింద తయారు చేసుకుని తింటారు. बाहर का कोई चीज न देखता है न खाता है। బయట ఏ వస్తువును కూడా చూడరు, ఏ వస్తువును కూడా తాకరు. पुराना ब्राह्मण तो ऐसे थे, పాత పురాతనమైన బ్రాహ్మణులందరూ అలాగే ఉండేవారు. उनका जो ड्रेस कोड है ना एक ही जैसा रहता था। వాళ్ళందరికీ ఏదైతే డ్రెస్ కోడ్ ఉండేదో అదంతా ఒకేలా ఉండేది. लेकिन आज क्या हो गया है, ब्राह्मण आते हैं पैंट शर्ट पहनकर आते हैं और ब्राह्मण का ड्रेस पहनकर पूजा करके चले जाते हैं। కానీ ఇప్పుడు ఎవరైతే బ్రాహ్మణులు వచ్చారో వాళ్ళు ప్యాంటు షర్టు వేసుకుని వెళ్తారు, और ब्राह्मण का ड्रेस पहनते हैं, पूजा करके चले जाते हैं। బ్రాహ్మణుడు డ్రెస్ వేసుకుంటారు, పూజ చేసి వెళ్ళిపోతారు. जब वो ब्राह्मण ड्रेस में सदा रहते हैं, ఎప్పుడైతే ఆయన బ్రాహ్మణుల డ్రెస్ లో ఎల్లప్పుడూ ఉంటారో लोग उनको उसी रूप में देखते हैं और रिस्पेक्ट भी करते हैं। ప్రజలు ఆయన్ని ఆ రూపంలోనే చూస్తారు, ఆ రూపంలోనే గౌరవిస్తారు కూడా. हाँ, बीच में कोई व्यक्ति मिलता है तो మధ్యలో ఎవరైనా వ్యక్తి కనిపించారు అనుకోండి, ब्राह्मणों के हाथ में जो प्रसाद रहता है ना वो अपने बैग से उठाकर उनको दे देते हैं। బ్రాహ్మణుల చేతిలో ప్రసాదం ఉంటుంది కదా, అది తీసి వాళ్ళ చేతిలో పెడతారు. इसीलिए అందువల్ల सदा आप ईश्वर के हाथ में सच्चे ब्राह्मण हो। సదా మీరు ఈశ్వరుని చేతిలో అసలైన సిసలైన బ్రాహ్మణుడు. मन बुद्धि के साथ बाबा के साथ में कनेक्शन में रखना। మనస్సు బుద్ధిని బాబాతో కనెక్షన్ లో పెట్టండి. ऐसे कनेक्शन में रखेंगे तो అలా కనెక్షన్ లో పెట్టినట్టయితే भगवान के सप्त गुणों का फ्लो होने का अनुभव आपको होता रहेगा। భగవంతుని యొక్క సప్త గుణాలు ఫ్లో అవుతున్నాయి మీ ద్వారా అన్న అనుభవం మీకు జరుగుతుంది. सिर्फ राजयोग के समय पर वो अनुभव नहीं, ఓన్లీ రాజయోగం జరిగే సమయంలోనే ఆ అనుభవం ఉండకూడదు. हर कर्म के समय पर आप जब भी कनेक्शन में रहेंगे वो अनुभव होना चाहिए। ఆ అనుభవం ఓన్లీ రాజయోగం చేసే సమయంలోనే కాదు, మీరు ఏ కర్మ చేసినా ఆ కర్మ చేసే సమయంలో కూడా మీకు అలాంటి శక్తి ఫ్లో అవుతుంది అన్న అనుభవం జరగాలి. लेकिन जब लौकिक में जाते हैं కానీ మీరు లౌకికంలోకి వెళ్ళినప్పుడు ये अनुभव का कमी क्यों होता है? ఈ అనుభవము ఎందుకు తక్కువ అవుతుంది? आत्मा का एनर्जी परमात्मा से हम निकाल लेते हैं, लौकिक के साथ कनेक्शन कर देते हैं। ఆత్మ యొక్క ఎనర్జీని మనం భగవంతుడి దగ్గర నుంచి తీసేసుకుని లౌకికం వైపు పెట్టేస్తాం. शरीर की तरफ रखते हैं, रिश्तेदार की तरफ रखते हैं, इसीलिए वो जो रिजल्ट आना चाहिए वो नहीं होता। శరీరం వైపు పెట్టేస్తాము, లేకపోతే బంధువుల వైపు పెట్టేస్తాము. కాబట్టి ఎలాంటి ఫలితాలు రావాలో అలాంటివి రాకుండా అయిపోతాయి. तो अनुभव होने के लिए बाबा ने एक विधि बताई। అయితే ఇది అనుభవం అవ్వడానికి బాబా ఒక విధిని చెప్పారు. आप अनुभवी मूर्त बनो। మీరు అనుభవీ మూర్తులుగా అవ్వండి. किस समय में, ఈ సమయంలో किस रूप में, ఏ రూపంలో किसको ఎవరికి कितना देना है ఎంత ఇవ్వాలి वो बाबा डिसाइड करेगा। అది బాబా డిసైడ్ చేసేస్తారు. सिर्फ आप मूर्ति बनना, ఓన్లీ మీరు మూర్తిగా తయారవ్వండి. बाबा आपको साधन के रूप में यूज कर रहा है कि नहीं कर रहा है वो बुद्धि से चेक करते रहना। బాబా మిమ్మల్ని సాధనం రూపంలో ఉపయోగించుకుంటున్నారా లేదా అన్నది చెక్ చేసుకోండి. सपोज आप बाबा के साथ कनेक्शन में रहेंगे तो ఒకవేళ మీరు భగవంతుడితో బాబాతో కనెక్షన్ లో ఉంటే కనుక आपकी हर चाल में, మీ ప్రతి నడవడికలోను, हर कर्म में ప్రతి కర్మలోను बाबा का प्रत्यक्षता होगा। బాబా యొక్క ప్రత్యక్షత జరుగుతుంది. आपके फेस से पता चलता है మీ ముఖంతో తెలుస్తుంది आपका हाल चाल कैसा है। మీ నడవడిక, మీ పరిస్థితి ఎలా ఉందో అన్నది తెలుస్తుంది. आज हम व्हाट्सएप में ఈ రోజు మేము వాట్సాప్ లో शिवानी बहन का ओल्ड क्लास थोड़ा क्लिप्स किसी ने भेजा था वो देख रहे थे।
శివాని బెహన్ యొక్క పాత క్లిప్స్ వీడియోస్ ఎవరో పంపించారు మాకు. हम्म, तो कानुप्रिया बहन के साथ जो इंटरव्यू करती थी अवेकनिंग विद ब्रह्मा कुमार किया था उन्होंने पहले, वो देख रहे थे. అది కానుప్రియ బెహన్ తో పాత ఒకప్పుడు చేసేవారు శివాని బెహన్, అవి చూస్తున్నాను. तो उस समय का फेस कट में आज के फेस कट में शिवानी बहन में बहुत डिफरेंस है, वो दिखाई देता है क्लियरली. అప్పుడు ఫేస్ లోను ఇప్పుడు ఫేస్ లోను శివాని బెహన్ యొక్క ఫేస్ లో ఈ డిఫరెన్స్ భేదం అయితే తెలుస్తుంది. तो बाबा कहते हैं బాబా అంటారు, लौकिक में आप कितना भी पोस्ट इन पोजीशन में हो, లౌకికల్లో మీరు ఎంత పోస్ట్ అండ్ పొజిషన్ లో ఉన్నా సరే, कितना आप धनवान हो, ఎంత మీరు ధనవంతులైనా సరే, जितना भी एजुकेटेड हो, ఎంత మీరు చదువుకున్న వాళ్ళైనా సరే, कितना भी टेंशन हो, మీకు ఎంత టెన్షన్ లో ఉన్నా సరే, जितना भी लोन हो, మీకు ఎంత అప్పు ఉన్నా సరే, उसके साथ आप कनेक्शन में रहेंगे, उसका ही असर आपकी जिंदगी में होगा. మీరు వాటితోనే మీరు కనెక్షన్ లో ఉంటే అవే మీకు మీకు జీవితంలోకి వచ్చేస్తాయి. हाँ, जैसे ఎలా అంటే अलौकिक के साथ आप कनेक्शन में रहेंगे, అలౌకికంతో మీరు కనెక్షన్ లో ఉన్నట్టయితే रूहानी कमाई, ఆత్మిక సంపాదన, रूहानी स्टॉक, ఆత్మిక స్టాక్, रूहानी सेवा, ఆత్మిక సేవ, उसके साथ कनेक्शन में रहेंगे तो आपके हर कर्म में वही रिफ्लेक्ट करेगा. దాంతో మీరు సంబంధంలో ఉన్నారనుకోండి, అవే మీ పనుల్లోని రిఫ్లెక్ట్ అవుతాయి. तो ब्राह्मण अर्थात అయితే బ్రాహ్మణులు అంటే सदा संपन्न आत्मा. సదా సంపన్న ఆత్మలు. सदा ब्राह्मण ईश्वर के कार्य के लिए रहता है. బ్రాహ్మణులు సదా ఈశ్వరీయ కార్యం గురించే ఉంటారు. संपन्न माना स्थूल से नहीं, సంపన్నులు అంటే ఇక్కడ స్థూలంగా కాదు, शक्तियों से गुणों से संपन्न. శక్తులతోనూ గుణాలతోనూ సంపన్నులుగా ఉండడం అన్నమాట. जो संपन्न रहते हैं ना वही दान कर सकता है. అయితే ఎవరైతే సంపన్నులుగా ఉంటారో వారే కదా దానం చేయగలరు. इसलिए चेक करो, అందువల్ల చెక్ చేసుకోండి, सुबह अमृत वेले से लेकर ఉదయం అమృత వేళ నుండి रात को सोने तक రాత్రి పడుకునే వరకు आप सबकी दृष्टि, మీ అందరి దృష్టి, वृत्ति, వృత్తి, वाइब्रेशन వైబ్రేషన్, अलौकिक का अनुभव होता है. అలౌకిక అనుభవం అవుతుందా? मेरा एक्सपीरियंस है, నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. जब हम ईश्वरीय सेवा के लिए जाते हैं ना, మేము ఈశ్వరీయ సేవకి వెళ్ళినప్పుడు सदा ईश्वरीय परिवार वालों के साथ में रहते हैं. మేము సదా ఈశ్వరీయ పరివారం వాళ్ళతోనే ఉంటూ ఉంటాము. बाबा को भोग रखा हुआ भोजन ही मिलता है బాబాకి భోగు పెట్టిన భోజనమే మాకు దొరుకుతూ ఉంటుంది. और ईश्वरीय सेवा का ज्ञान का ही लेन देन चलता रहता है. ఈశ్వరీయ జ్ఞానంని తీసుకోవడము ఇవ్వటము దీనిలోనే ఆ రోజంతా జరుగుతుంది. ये करना है तो ईश्वर के साथ जुड़कर रहना पड़ेगा ना. ఇవన్నీ చెయ్యాలి అంటే ఈశ్వరుతో జోడించబడి ఉండాలి కదా. तो सेवा कंप्लीट होने तक वो अलौकिकता का अनुभव होता रहेगा. సేవ ఆ కంప్లీట్ అయ్యే వరకు అలౌకికత అనుభవం జరుగుతూనే ఉంటుంది. लेकिन कोई लौकिक कर्म के लिए जाएंगे, किसी के घर में जाएंगे तो కానీ ఎప్పుడైనా ఏదైనా లౌకిక కార్యం గురించి ఏదైనా లౌకికం వాళ్ళ ఇంటికి వెళ్తే बीच बीच में बाबा याद आते हैं, మధ్య మధ్యలో బాబా గుర్తొస్తారు. लेकिन निरंतर नहीं रहता है. కానీ అది నిరంతరంగా బాబా గుర్తుకురాడు. एक बार वैसे प्रोग्राम जाकर आ जाएंगे ना तो मन भारीपन का एहसास होता है. ఇలా ఒక కార్యం చేసి వచ్చినప్పుడు మనసు భారంగా అయిపోతుంది. हाँ, और ईश्वरीय सेवा करके आएंगे तो मन लाइटनेस का एहसास होता है. ఈశ్వరీయ కార్యం చేసి వచ్చామనుకోండి మనసు తేలికగా అయిపోతుంది. तो इसलिए चेक करो, అందువల్ల చెక్ చేయండి, हर कर्म में अलौकिकता है. మీ ప్రతి కర్మలోనూ అలౌకికత ఉందా? सदा लोगों को सुख दे रहे हो, మీరు సదా జనాలందరికీ సుఖాన్ని ఇస్తున్నారా? ईश्वरीय सुख दे रहे हो. ఈశ్వరీయ సుఖాన్ని ఇస్తున్నారా? आपकी बातों में, మీ మాటల్లో, कर्म में, కర్మలలోనూ, इंटेंशन में क्या रहता है चेक करो. ఉద్దేశంలోనూ ఏమి ఉన్నాయో చెక్ చేసుకోండి. दूसरी बात,
రెండో విషయం ఏంటంటే न्यारा और प्यारा। అతీతంగాను మరియు ప్రియంగాను. तो किसमें न्यारा और किसमें प्यारा? ఎందులో అతీతంగా ఉండాలి మరియు ఎందులో ప్రియంగా ఉండాలి? इसीलिए बाबा एक एग्जाम्पल देते हैं। దాని గురించి బాబా ఒక ఉదాహరణ ఇస్తున్నారు. एक लड़की है, ఒక అమ్మాయి ఉంది. उनको 25 ईयर है, ఆమెకు 25 సంవత్సరాలు. माँ बाप के साथ में है, అమ్మా నాన్నతోనే ఉంది. अपना लौकिक परिवार के साथ में है। తన లౌకిక పరివారంతోనే కలిసి ఉంది. एक दिन उनका शादी फिक्स हुआ, माना एंगेजमेंट हुआ। ఒక రోజు ఆ అమ్మాయికి పెళ్లి కుదిరింది, ఎంగేజ్మెంట్ జరిగింది. शादी होने के लिए अभी भी 5 महीना बाकी है। ఆ వివాహం జరగడానికి ఇంకా 5 నెలలు ఉంది టైం. अभी वो लड़की पिताजी के घर में ही है, ఇప్పుడు ఆ అమ్మాయి తండ్రి ఇంట్లోనే ఉంది. लेकिन किससे प्यार करती है? కానీ ఎవరిని ప్రేమిస్తూ ఉంటుంది? भविष्य में जिसके साथ जिंदगी बिताना है, जिसको पति के लिए फिक्स किया, उनके साथ इतना बातें करती है। భవిష్యత్తులో ఎవరిని తను వివాహం చేసుకోబోతుందో, ఎవరిని భర్తగా అనుకుంటుందో తనతో చాలా మాటలు మాట్లాడుతుంది. और अपने पिताजी के घर से क्या क्या लेकर जाना है उसका प्लान करती है। తండ్రి గారి ఇంటి దగ్గర నుంచి ఏమేమి తీసుకుని వెళ్ళాలో అన్నది కూడా ప్లాన్ చేసుకుంటూ ఉంటుంది. माँ बाप से न्यारा, पति से प्यारा। అమ్మా నాన్నలతోనూ అతీతంగా అయిపోతుంది, భర్తతో ప్రియంగా అయిపోతుంది. ऐसे ही आप लोग भी అలాగే మీరు కూడా लौकिक दुनिया से, లౌకిక ప్రపంచం నుండి, शरीर की दुनिया से శరీర ప్రపంచం నుండి न्यारा అతీతంగా అయ్యి और ईश्वरीय सेवा में, ईश्वरीय कर्म में प्यारा रहना चाहिए। ఈశ్వరీయ సేవ మరియు ఈశ్వరీయ కార్యంలో ప్రియంగా ఉండాలి. तो इसके लिए चेक करो, కాబట్టి దీని గురించి మీరు చెక్ చేసుకోండి. आपका स्मृति किसकी तरफ रहता है? మీ స్మృతి ఎవరి వైపు ఉంటుంది? तो नया साल आ रहा है, కొత్త సంవత్సరం అయితే వస్తుంది. तो उसमें कुछ नया तो करना पड़ेगा ना। అందులో ఏదైనా కొత్తగా చేయాల్సి ఉంటుంది కదా. तो क्या करेंगे? అయితే ఏం చేద్దాము? भले लोगों को दिखाई दे साधारण कर्म कर रहे हैं, ఆత్మలందరికీ అనిపిస్తుంది వీళ్ళు ఏదో సాధారణమైన పనే చేస్తున్నారు అని చెప్పి. जैसे घर में झाड़ू लगा रहे हो, पोछा लगा रहे हो, ఎలా అంటే ఇంట్లోది తుడవడము లేకపోతే తడిగుడ్డ పెట్టడము అలాగే సాధారణ కార్యాలకి కనిపిస్తుంది వాళ్ళకి. अभी लोग हम क्या करते हैं? కానీ మీరు ఏం చేస్తూ ఉంటారు? घर में जो लोग हैं ना उनको डांटते डांटते, गुस्सा करते, दुख का अनुभव करते, काम करते रहते हैं। ఇంట్లో వాళ్ళని పెద్ద కోపం చూపిస్తూ తిడుతూ ఉంటూ పని చేస్తూ ఉంటారు మీరు. उसका असर आपके ऊपर भी पड़ेगा, वायुमंडल में भी पड़ेगा ना। దాని ప్రభావం మీ మీద పడుతుంది, వాయుమండలం మీద కూడా పడుతుంది. वैसे ईश्वरीय सेंटर में जाकर सेवा करेंगे तो कितना खुशी से करते हैं। అలా అయితే ఈశ్వరీయ సెంటర్ కి వెళ్ళి అక్కడ సేవ చేస్తూ ఉంటే ఎంత ఆనందం దొరుకుతూ ఉంటుంది. तो जो भी कर्म ऐसे समझो ईश्वरीय कार्य है। అయితే మీరు ఏ పనైనా అలా ఎలా అనుకుంటారు అంటే అది ఈశ్వరీయ కార్యము అని అనుకోండి. क्योंकि वो ईश्वर का घर है। ఎందుకంటే అది ఈశ్వరుని ఇల్లు కదా. हर रोज जो भोजन बना रहे हो भगवान के लिए बना रहे हो। ప్రతిరోజు ఏవైతే భోజనం తయారు చేస్తున్నారో అది భగవంతుడి గురించే తయారు చేస్తున్నారు. तो सब रिश्ते को कट करो। కాబట్టి అన్ని సంబంధాలని కట్ చేసేయండి. आप आत्मा हो, మీరు ఆత్మ, आपका सारा संसार परमात्मा के साथ में है। మీ మొత్తం సంసారం అంతా పరమాత్మనితోనే ఉంది. दुनिया में 850 करोड़ लोग हैं। ప్రపంచంలో 800 కోట్ల జనాలు ఉన్నారు. क्या सभी लोग आपके हैं क्या? అందరూ మీ వాళ్ళ ఏంటి? 4-5 लोग ही आपके हैं ना। ఓన్లీ 4-5 కదా మీ వాళ్ళు. लाखों के हिसाब से घर है, सिर्फ एक घर आपका है ना। दुनिया में तो लाखों घर है, लेकिन एक घर ही आप अपना समझते हो ना। ప్రపంచంలో లక్షల ఇల్లులు ఉన్నాయి, కానీ మీ ఇల్లు ఒక్కటే మీరు అనుకుంటారు కదా మీరు. तो जिसको मेरा समझते हो बंधन बनता है। అయితే ఏదైతే నాది అనుకుంటారో అది బంధనం కింద అయిపోతుంది. जिसको मेरा समझते हो उसमें अच्छा या बुरा जो भी है उसके लिए जिम्मेदार आप ही हो, उसका प्रभाव आपके ऊपर पड़ जाता है। ఏదైతే నాది అనుకుంటారో దాని మంచి మరియు చెడు ప్రభావం మీపైనే పడుతుంది. हाँ, इसलिए అందువల్ల सदा सुखी रहना है तो సదా సుఖంగా ఉండాలి అంటే కనుక सदा ईश्वर के साथ में रहना।
సదా ఈశ్వరునితో ఉండండి. बाबा ये देखना नहीं चाहते हैं। బాబా ఇది చూద్దామని అనుకోవటం లేదు. बाबा सरकमस्टेंसेस तो ऐसा था, బాబా పరిస్థితులు అయితే ఇలా వచ్చాయి, समस्या ऐसे थी, సమస్యలు ఇలా వచ్చాయి, इसलिए साधारणता हो गई। అందువల్ల మేము సాధారణంగా అయిపోయాము. ऐसे नहीं आना चाहिए। అలా అనకూడదు. सदा ईश्वर के स्वरूप में ही, स्मृति में ही रहना है। సదా ఈశ్వరి స్మృతిలోనే ఉండాలి. सरकमस्टेंसेस का प्रभाव आपके ऊपर नहीं पड़ना है, పరిస్థితుల ప్రభావం మీ మీద పడకూడదు, और आपका प्रभाव परिस्थितियों के ऊपर पड़ना है। మరియు మీ యొక్క ప్రభావం పరిస్థితుల మీద పడాలి. कैसे? అది ఎలాగా? तो बाबा एक एग्जाम्पल देते हैं। దీనికి బాబా ఒక ఉదాహరణ ఇస్తున్నారు. ज्यादातर सभी लोगों के घर में फ्रिज रहता है। చాలా మంది ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటుంది. हमारे घर में तो फ्रिज नहीं है। మా ఇంట్లో అయితే ఫ్రిడ్జ్ లేదు. हम सब स्पेशल केस है। మాదంతా స్పెషల్ కేసు. ठीक है। अभी फ्रिज में ఇప్పుడు ఫ్రిడ్జ్ లో आप सांबार रखो, डीप फ्रिज में మీరు డీప్ ఫ్రిడ్జ్ లో సాంబార్ పెట్టండి, छाछ रखो, లేకపోతే మజ్జిగ పెట్టండి, तेल रखो, ఆ, నూనె పెట్టండి, दूध रखो, పాలు పెట్టండి, और पानी भी रखो, నీరు కూడా పెట్టండి. तो क्या होता है? అప్పుడు ఏమవుతుంది? सब स्ट्रांग हो जाएगा। అన్ని స్టాక్ అయిపోతాయి. అక్కడ 5-6 घंटे के बाद में 5 గంటల తర్వాత बाहर బయట एक बड़े बर्तन में ఒక పెద్ద పాత్రలో जो दूध रखो, పాలు వేయండి. तो उस दूध में आप सांबार जो स्ट्रांग बना है डीप फ्रीजर में वो डालो। क्या होता है? మీరు సాంబార్ ఏదైతే పెట్టారో ఫ్రిడ్జ్ లో, ఆ సాంబార్ కూడా ఈ పాలల్లో వేయండి. అప్పుడు ఏం జరుగుతుంది? दूध खराब हो जाएगा। పాలు పాడైపోతాయి. और छाछ डालेंगे तो वो भी खराब होगा। మజ్జిగ వేసామనుకోండి, అప్పుడు కూడా పాడైపోతాయి. और वही आइस डालो। क्या होता है? जो पानी से स्ट्रांग बना है आइस, उसमें डालने से क्या होता है? అయితే మీరు నీళ్లతో ఏదైతే ఐస్ చేశారో అది వేయండి. అప్పుడు ఏమవుతుంది? आइस का जो ठंडी गुण है दूध में भी आएगा, बर्तन में भी आएगा। ఆ ఐస్ యొక్క చల్లదనము ఆ పాత్రకి వస్తుంది, మరియు పాత్రలో ఉన్న పాలకి కూడా ఆ చల్లదనం వచ్చేస్తుంది. जब धूप के समय पर ठंडा दूध जो पीते हैं उनको भी वो सुकून का एहसास होगा। అయితే ఈ బాగా ఎండ ఉన్న రోజున ఎవరైతే ఈ చల్లని పాలు తాగారో వాళ్ళ మీద ఈ చల్లదనం యొక్క ప్రభావం పడుతుంది. ऐसे ही అలాగే जब अपने मन को परमात्मा में रखते हो మీ మనస్సుని పరమాత్మ మీద ఉంచితే కనుక तो पवित्र पानी बनकर, आत्मा बनकर मन को परमात्मा में रखना। మీరు పవిత్ర నీరుగా తయారయ్యి, ఆత్మగా తయారయ్యి మీ మనస్సుని భగవంతుడి మీద పెట్టండి. अपना बुरा संस्कार, మీ యొక్క చెడ్డ సంస్కారాలు, टेंशन, టెన్షను, जिम्मेदारी, బాధ్యతలు ये सभी लेकर मत जाना है। ఇవన్నీ తీసుకుని వెళ్ళకూడదు. वो लेकर जाएंगे तो वहां बाबा फुल ट्रीटमेंट, अच्छा ट्रीटमेंट नहीं दे सकता है। అవన్నీ తీసుకుని వెళ్ళాము అనుకోండి, బాబా అక్కడ మంచి ట్రీట్మెంట్ ఇవ్వరు. वहां से आने के बाद जिस आत्मा के प्रति आप सेवा करते हो उनका अच्छा असर नहीं पड़ता है। అక్కడి నుంచి అలా వెళ్ళి వచ్చాక ఎవరి గురించి అయితే మీరు చేస్తారో యోగము, ఆ ఆత్మ మీద ఆ ప్రభావం పడదు. तो समय के अनुसार क्या करना है? కాబట్టి సమయం అనుసారంగా ఏం చెయ్యాలి? पहला है फरिश्ता। इस दुनिया में किसी से भी मेरा रिश्ता नहीं। మొదటిది ఏంటంటే ఫరిష్తా, అంటే ఈ ప్రపంచంలో ఎవ్వరితోనూ రిష్తా లేదు, అంటే నాకు సంబంధం లేదు. इस दुनिया में कोई भी चीज मेरा नहीं। ఈ ప్రపంచంలో ఏ వస్తువు నాది కాదు. ये स्थिति कब से आना है? ఈ స్థితి ఎప్పటి నుండి రావాలి? इस सेकंड से ही आना चाहिए, अब नहीं तो कब नहीं। ఈ సెకండ్ లోనే రావాలి, ఇప్పుడు కాకపోతే ఇంకా ఎప్పుడూ కాదు. ऐसे करने के बाद ఇలా చేసిన తర్వాత కూడా मेरा कुछ भी नहीं है, నాది ఏమీ లేదు. तो मुझे क्या पार्ट करना है? అయితే నేను ఏ పాత్ర చెయ్యాలి? अभी तक जो मैं करता था ఇప్పటి వరకు నేను ఏది చేస్తూ ఉండేవాడినో मेरे लिए, माना शरीर के लिए करता था, अपना परिवार के लिए, अपना देश के लिए करता था। నా గురించి, నా శరీరం గురించి, నా దేశం గురించి చేస్తూ ఉండేవాడు. मेरे परिवार के लिए करता था,
నా పరివారం గురించి కూడా చేస్తూ ఉండేవాడిని. अभी आगे का जो पार्ट है किस रीति అయితే से करना है, అయితే మున్ముందు ఉన్న పాత్ర ఏ రీతిలో చెయ్యాలి? तो बाबा कहते हैं బాబా అంటారు, हर कर्म करते हुए ప్రతి కర్మ చేస్తూ కూడా 4 बात को याद रखना। 4 విషయాల్ని గుర్తుపెట్టుకోవాలి. एक बात है మొదటి విషయం ఏంటంటే शुभ चिंतक। శుభ చింతకులుగా అవ్వాలి. शुभ चिंतक किसको कहते हैं? శుభ చింతక్ అని ఎవరిని అంటారు? जो औरों के प्रति शुभ सोचते हैं उनको शुभ चिंतक कहते हैं। ఎవరైతే వేరే వాళ్ళని శుభాన్ని కలగాలని అనుకుంటారో వాళ్ళని శుభ చింతకులు అంటారు. अलग लोग माना सभी लोगों के लिए सोचना है, थोड़ा अपना परिवार के लिए शुभ नहीं, सारे विश्व के लिए शुभ सोचना पड़ता है। వేరే వాళ్ళు అంటే ఓన్లీ మన పరివారం వాళ్ళే కాదు, మొత్తం ప్రపంచంలో అందరి గురించి శుభాన్ని ఆలోచించాలి. तो शुभ क्या है? శుభం అంటే ఏంటి? किसी का शरीर का हेल्थ ठीक हो, ये शुभ है। ఎవరైనా శరీరం యొక్క హెల్త్ సరిగా ఉంది అంటే అది శుభమా? किसी को धन मिले, ये शुभ है। ఎవరికైనా ధనం దొరికింది అది శుభమా? नहीं, उनको धन मिले ऐसे संकल्प करना वो शुभ है। వాళ్ళకి ధనం దొరకాలి అని సంకల్పం చేయడం అది శుభమా? द्वापर युग से तो ऐसे ब्राह्मण पूजा करते गए, धन मिले, आयुष्य मिले, भोजन मिले, जायदाद मिले, ऐसे के लिए पूजा करते गए ब्राह्मण लोग। ద్వాపర యుగం నుంచి బ్రాహ్మణులు అయితే ఇలాంటి పూజలు చేసేవారు. ఎలాగా? వాళ్ళకి ధనం రావాలి, వాళ్ళకి ఆరోగ్యం రావాలి, వాళ్ళకి అది అది జరగాలి అని చెప్పి చేసేవారు. भले लोगों को मिला भी होगा, అక్కడ జనాలకి దొరికి కూడా ఉండవచ్చు ఇలా చేయటం వల్ల. रिजल्ट्स क्या हुआ? ఫలితాలు ఏంటి? नीचे गिरते गए ना, వాళ్ళు కిందకి పడిపోతూ వచ్చారు కదా, अशुभ ही हुआ ना। అశుభమే జరిగింది కదా. भले धन ज्यादा है, बिल्डिंग ज्यादा है, सब कुछ है, लेकिन मन तो इतना डिस्टर्ब हो गया। వాళ్ళ దగ్గర ధనం ఉండొచ్చు, ఆస్తి ఉండొచ్చు, చాలా ఉండొచ్చు, కానీ మనస్సు అయితే డిస్టర్బ్ అయ్యింది కదా. सतयुग से लेकर कलयुग से अंत तक अशुभ ही होता गया, लेकिन किसी को भी शुभ नहीं हुआ। సత్యయుగం నుంచి కలియుగం వరకు వాళ్ళకి అశుభమే జరుగుతూ వచ్చింది, కానీ ఎవ్వరికి శుభం అనేది జరగలేదు. दुनिया का शुभ कब हुआ? ప్రపంచం యొక్క శుభం ఎప్పుడు జరుగుతుంది? जब भगवान ఎప్పుడైతే భగవంతుడు इस दुनिया में आते हैं, ఈ ప్రపంచంలోకి వస్తారో, ब्रह्मा के तन द्वारा ज्ञान देते हैं, బ్రహ్మ యొక్క తనువు ద్వారా జ్ఞానాన్ని ఇస్తారో, ब्रह्मवत्स राजयोग करते हैं, బ్రహ్మ కుమారులు రాజయోగం చేస్తారో, उसके फलस्वरूप దాని ఫలితం స్వరూపంగా परमधाम से परमात्मा से शक्तियां పరంధామం నుంచి పరమాత్మని యొక్క శక్తులు इस दुनिया में आता है। ఈ ప్రపంచంలోకి వస్తాయి. वो शक्तियां जिसके ऊपर भी पड़ता है ఆ శక్తులు ఎవరి మీద పడినా సరే तो उसके कारण शुभ होता है। ఆ కారణంగా శుభం జరుగుతుంది. जो आत्माएं निमित्त बनते हैं उनको भी शुभ होता है, ఏ ఆత్మ అయితే నిమిత్తంగా తయారవుతారో వాళ్ళకి కూడా శుభం జరుగుతుంది. और उनका वाइब्रेशन जिनके ऊपर भी पड़ेगा उनको भी शुभ होता है। వాళ్ళ వైబ్రేషన్స్ ఎవరి మీద పడతాయో వాళ్ళకి కూడా శుభం జరుగుతుంది. तो फाइनली क्या है? అయితే లాస్ట్ ఫైనల్ గా ఏంటి? सिर्फ भगवान की शक्ति द्वारा ही इस विश्व का कल्याण और शुभ होने वाला है। ఓన్లీ భగవంతుని శక్తి ద్వారానే ఈ ప్రపంచంలో శుభము జరుగుతుంది, కళ్యాణము జరుగుతుంది. तो क्या करना है? అయితే మనం ఏం చేయాలి? इस दुनिया के सभी लोगों को, भले चैतन्य चीज हो भले जड़ चीज हो, ఈ ప్రపంచంలో అన్ని వస్తువులకి, జడ వస్తువులు అయినా సరే అవ్వచ్చు, చైతన్యవంతులైనా సరే, उनको भगवान का सुख का अनुभव कराना है। ऐसे शुभ चिंतक बनो। వాళ్ళకి భగవంతుని యొక్క సుఖం యొక్క అనుభవం కలిగించాలి. ऐसे शुभ चिंतक बनो। అలా మీరు శుభ చింతకులుగా తయారవ్వాలి. लेकिन కానీ सिर्फ शुभ चिंतक होने से, संकल्प करने से कुछ भी नहीं होता है। ఓన్లీ శుభ చింతకులుగా అయ్యి సంకల్పం చేస్తే ఏమి జరిగిపోదు. लेकिन पहुंचाने के लिए क्या करना है? కానీ వాళ్ళకి అది చేరడానికి ఏం చేయాలి? विधि क्या है? విధి ఏంటి? उसके लिए दूसरा बात बाबा ने कहा, దాని గురించి వేరే విషయం బాబా ఏం చెప్పారు అంటే, शुभ चिंतन करो। శుభ చింతన చెయ్యండి. परमात्मा से यहाँ तक पहुंचाने का विधि क्या है, उसके लिए चिंतन करो।
పరమాత్మని నుంచి ఇక్కడికి తీసుకొచ్చే విధి ఏంటి? దాని किस रूप గురించి किस रूप में ఆలోచించండి. किस रूप में देना है, అది ఏ రూపంలో ఇవ్వాలి? किस जगह पर देना है, ఏ ప్లేస్ లో ఇవ్వాలి? ऐसे उसके बारे में ही चिंतन करते रहना। అలా వాటి గురించే చింతన చేస్తూ ఉండండి. ब्रह्मा भोजन के रूप में देना है क्या, బ్రహ్మ భోజనం రూపంలో ఇవ్వాలా ఏంటి? सकाश के रूप में देना है क्या, ప్రకాశ రూపంలో ఇవ్వాలా ఏంటి? वाचा रूप में देना है क्या, వాక్కు రూపంలో ఇవ్వాలా ఏంటి? मनसा सेवा में देना है क्या। మనసా సేవలో రూపంలో ఇవ్వాలా ఏంటి? ऐसे सदा इसके प्रति चिंतन चलता रहना चाहिए। అలా వీటి గురించే ఎల్లప్పుడూ చింతన చేస్తూ ఉండాలి. तीसरा है शुभ भावना। మూడవది ఏంటి? శుభభావం. शुभ भावना ऐसा नहीं आगे वाला पहला परिवर्तन हो जाए उसके बाद मैं होता हूं, नहीं। శుభభావన అంటే ఇది కాదు, నా ముందు వాళ్ళందరినీ తయారవమను అప్పుడు నేను తయారవుతాను అని ఆలోచించడం కాదు. आपके आगे आपके एनिमी हो उसके ऊपर भी शुभ भावना। మీ ముందు మీ శత్రువు ఉన్నా సరే వాళ్ళ మీద మీ శుభభావన ఉండాలి. आपके साथ में रहने वाले सास ससुर के बीच में बहुत हिसाब किताब होने के कारण हर सेकंड गुस्सा होता है तो भी మీ ఎదురుగా ఉన్న అత్తమామలతో కూడా ప్రతి సెకను లెక్కాచారాలు ఉన్నా కూడా उनके प्रति भी भावा का प्रत्यक्षता हो, बाबा का सुख का एहसास हो, ऐसे संकल्प करना है और सकाश देना है। వాళ్ళకి సకాశం ఇవ్వడానికి సకాశం ఉండాలి వాళ్ళ మీద, మరియు వాళ్ళకి సకాశం ఇవ్వడానికి నిమిత్తంగా తయారవ్వాలి. हाँ, तो उनको आत्मा समझकर देखना है। వాళ్ళని ఆత్మ అనుకునే చూడాలి. तो इसके लिए क्या करना है, దీని గురించి ఏం చేయాలి? सदा शुभ श्रेष्ठ वृत्ति। సదా శుభ శ్రేష్ఠ వృత్తిలో ఉండాలి. शुभ क्या है, శుభం అంటే ఏంటి? भगवान की शक्ति देना। భగవంతుని యొక్క శక్తిని ఇవ్వటము. श्रेष्ठ क्या है, శ్రేష్టం అంటే ఏంటి? सबसे श्रेष्ठ है परम धाम। అన్నిటికన్నా శ్రేష్టం ఏమిటి? పరంధామము. परम धाम में श्रेष्ठ कौन, పరంధామంలో శ్రేష్టమైన వాళ్ళు ఎవరు? शिव बाबा। శివబాబా. उनके साथ अपने मनोबुद्धि को जोड़ना, उसी स्मृति में रहना। ఆయనతో మనం సంబంధం జోడించాలి, ఆ స్మృతిలోనే ఉండాలి. और उनका जो शक्ति है ఆయన శక్తి ఏదైతే ఉందో मेरे मन बुद्धि द्वारा, నా మనసు బుద్ధి ద్వారా, तन द्वारा తనువు ద్వారా तीनों लोकों तक మూడు లోకాల వరకు फ्लो हो रहा है। ఫ్లో అవుతుంది. वो रूप का, ఆ రూపము सप्त गुणों का సప్త గుణాల యొక్క अनुभव होते रहना चाहिए। అనుభవం జరుగుతూ ఉండాలి. परमात्मा का रूप के साथ ही आप कनेक्शन में रहना चाहिए। పరమాత్మని యొక్క రూపంతోనే మీరు ఉండి తీరాలి. हाँ, ऐसा नहीं कि किरणें जा रहे करके मन से संकल्प करना और विजुअलाइज करना, ऐसा नहीं। అలా అని కాదు, నా దగ్గర నుంచి కిరణాలు వెళ్తున్నాయని మనము విజువలైజ్ చేసుకుని ఊహించుకుని ఉండడం కాదు. लेकिन एक्चुअली वो एनर्जी पास होने का एहसास आपको होना चाहिए। కానీ మీ దగ్గర నుంచి ఆ శక్తి ఫ్లో అవుతుంది అన్న అనుభూతి మీకు జరిగి తీరాలి. वो हर कर्म में होना चाहिए। అది ప్రతి కర్మలోనూ అయ్యి తీరాలి. भले योग में बैठते हो, परसेंटेज ज्यादा है, कर्म में परसेंटेज कम है, इट्स ओके, लेकिन रेगुलर होते रहना चाहिए। యోగం చేసేటప్పుడు ఎక్కువ అవుతుంది శక్తి ఫ్లో, లేకపోతే కార్యాలు ఏదైనా చేసినప్పుడు తక్కువ అవ్వచ్చు, కానీ ఆ ఫ్లో రెగ్యులర్ గా ఉండాలి. लेकिन ये तो करना चाहिए, ఇవి ఇలా చేస్తూ ఉండాలి. लेकिन ऐसा नहीं हो रहा है, उसका कारण क्या है। కానీ అలా జరగటం లేదు. దానికి కారణం ఏంటి? एक दिन में ఒక్క రోజులో किसी के साथ आप बिहेव करते हो, पार्ट करते हो, ఎవరితో అయినా మీరు ఏదైనా బిహేవ్ చేసేటప్పుడు లేకపోతే పాత్ర చేస్తున్నప్పుడు ड्रामा के अनुसार డ్రామా అనుసారంగా उन्होंने आपके ऊपर गुस्सा किया, कुछ कह दिया, तो వాళ్ళు మీ మీద కోపం చూపించినా ఏదైనా అన్నా సరే उसको आप मिटाते नहीं हो, क्लीन नहीं करते हो, तो मन से। దాన్ని మీరు మనసు నుంచి వదిలివేయరు, దానిని శుభ్రం చేసుకోరు. इसीलिए అందువల్ల मन बुद्धि संस्कार आत्मा क्लीन नहीं रहता है। మనసు బుద్ధి సంస్కారాలు ఆత్మ క్లీన్ గా ఉండవు. बाबा ने मुरली में कहा, इसीलिए थोड़ा समय के लिए माफ कर देते हो। బాబా మురళిలో అంటారు కాబట్టి కొంత సమయానికి క్షమించేస్తారు. 2-3 महीने के बाद वो आत्मा आपके सामने आएगी, वही याद आएगा जो घटना हुई थी।
2-3 నెలల తర్వాత ఆత్మ మీ ముందుకొచ్చినప్పుడు మళ్ళీ ఆ సంఘటనే గుర్తొస్తుంది. इसीलिए आपका ब्लैक बोर्ड या पेपर क्लीन नहीं रहता है। అందువల్ల మీ బ్లాక్ బోర్డు మరియు కాగితము క్లీన్‌గా ఉండవు. उसके ऊपर बाबा ने कुछ लिखा तो ठीक से दिखाई देता है क्या? అప్పుడు ఆ క్లీన్‌గా ఉండకపోవడం వల్ల బాబా దాని మీద ఏదైనా రాస్తే మీకు సరిగా కనిపిస్తుందా? आज स्कूल में टीचर ने कुछ लिखा ఈ రోజు స్కూల్‌లో టీచర్ ఏదో రాసింది. ब्लैक बोर्ड में, బ్లాక్ బోర్డ్ మీద రాసారు. नेक्स्ट डे आने के बाद ब्लैक बोर्ड को पहले क्लीन करते हैं ना। నెక్స్ట్ డే తరువాత రోజున మళ్ళీ క్లాస్‌లోకొచ్చాక ఆ బ్లాక్ బోర్డ్‌ని క్లీన్ చేస్తారు కదా! उसके ऊपर और कुछ लिख लिया तो स्टूडेंट को कैसे दिखाई देगा? అయితే ముందు రోజు రాసిన దాని మీదే ఏదైనా రాసేస్తే స్టూడెంట్‌కి ఏం కనిపిస్తుంది? जैसे घर से बाहर निकलते हो, ఎలా అంటే ఇంటి నుంచి బయటికి వెళ్ళినప్పుడు शाम को आने तक సాయంత్రం ఇంటికొచ్చే వరకు तन और कपड़ा गंदा होता है ना। తనువు మరియు దుస్తులు మురికిగా అవుతాయి కదా! घर आने के बाद उसको क्लीन रखते हो या महीने तक साल तक वैसे ही रखते हो? ఇంటికొచ్చిన తర్వాత వాటిని శుభ్రం చేసుకుంటారా? లేకపోతే నెలలు, సంవత్సరాలు అలాగే ఉంచేస్తారా? नेक्स्ट डे जब बाहर जाते हो तो क्लीन कपड़ा पहन कर जाते हो या वही गंदा कपड़ा पहन कर जाते हो? మరుసటి రోజున మళ్ళీ బయటికి వెళ్ళినప్పుడు ఆ మురికి డ్రెస్సే, అశుభ్రంగా ఉన్న డ్రెస్సే వేసుకొని వెళ్తారా? లేకపోతే వేరే శుభ్రమైన డ్రెస్ వేసుకొని వెళ్తారా? तो पुराना ड्रेस पहन लिया तो गंदगी का एहसास होता है ना आपको। పాత డ్రెస్ వేసుకున్నారు అనుకోండి, మీకు అశుభ్రంగా ఉన్నాము అన్న అనుభవం అవుతుంది కదా! ऐसे ही అలాగే जब बाबा के सामने जाते हो, మీరు బాబా దగ్గరికి వెళ్ళినప్పుడు इस दुनिया का ఈ ప్రపంచాన్ని 5000 साल का 5000 సంవత్సరాల యొక్క शरीर द्वारा శరీరము ద్వారా जो भी कर्म किया है, ఏ కర్మలు చేసినా సరే वो कुछ भी संस्कार लेकर नहीं जाना चाहिए। వాటి సంస్కారాలు ఏవి కూడా తీసుకుని వెళ్ళకూడదు. क्लीन होकर जाना चाहिए। మీరు శుభ్రంగా క్లీన్‌గా అయ్యి వెళ్ళాలి. हर कर्म करते हुए भी ప్రతి కర్మ చేస్తూ కూడా क्लीन रहो। క్లీన్‌గా ఉండండి. दूसरी बात है, రెండో విషయం ఏమిటంటే समाने का शक्ति भी चाहिए। किसी ने कुछ कह दिया, उसको समाने का शक्ति भी चाहिए। ఇముడ్చుకునే శక్తి కూడా కావాలి. ఎవరైనా మిమ్మల్ని ఏమన్నా అన్నారు అనుకోండి, ఇముడ్చుకునే శక్తి కూడా మీకు కావాలి. व्यर्थ बातें, व्यर्थ चाल चलन सूक्ष्म रूप में आपके पास रहता है। వ్యర్థ విషయాలు, వ్యర్థ నడవడికలు సూక్ష్మ రూపంలో మీ దగ్గర ఉంటాయి. इसीलिए आपको फरिश्ता बनने को नहीं होता। అందువల్ల మీరు ఫరిష్తాగా తయారవ్వడానికి అవ్వదు. इसलिए वही बात, वही व्यक्ति, वही साधन बार 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 याद रहता है। ఎందువల్లంటే ఆ మాటలే, ఆ వ్యక్తే, ఆ వ్యర్థ సంకల్పాలే తరచుగా వచ్చేస్తూ ఉంటాయి. भले आपके आगे మీ ముందుకి कोई भी आत्मा ఏదైనా ఆత్మ गुस्सा करता है तो भी కోపం చూపించినప్పటికీ కూడా उनके प्रति भी पॉजिटिव सोचो। వాళ్ళ పట్ల కూడా పాజిటివ్ గా ఆలోచించండి. कभी कभी हम ईश्वरीय सेवा में जाते हैं, అప్పుడప్పుడు మీరు ఈశ్వరీయ సేవ చేయడానికి వెళ్తారు. उस समय हमको ऐसा लगता है, ఆ సమయంలో మీకు ఎలా అనిపిస్తుంది అంటే मुझे मुझे ऐसे अनुभव होता है, నాకు ఎలాంటి అనుభవం అవుతుంది అంటే ईश्वरीय परिवार वाले ही ईश्वरीय सेवा करने के लिए हमको पाँव खींच रहे हैं, ऐसा लगता है। ఈశ్వరీయ పరివారం వాళ్ళే ఈశ్వరీయ సేవ చేయడానికి కాలు పట్టుకుని లాగుతున్నారు అనిపిస్తుంది. बाबा कहते हैं ऐसे संकल्प नहीं करना। బాబా అంటారు అలాంటి సంకల్పాలు చెయ్యొద్దు. भले आगे वालों ने किसी भी हालत से आपको रुका हुआ हो, ఆ మీ ముందు వాళ్ళు ఎవరైనా సరే మిమ్మల్ని ఆపేస్తే मुझे उससे कल्याण ही होने वाला है, ऐसे संकल्प करो। నాకు దాని వల్ల కళ్యాణమే జరుగుతుంది అన్న సంకల్పం చేసుకోండి. क्यों? ఎందుకు? क्योंकि हमारे साथ भगवान है। ఎందుకంటే మనతో భగవంతుడు ఉన్నారు. ऐसे आत्माओं को भी अच्छा हो, ऐसे पॉजिटिव सोचो और शक्ति दे दो। అలాంటి ఆత్మలకు కూడా మంచిగానే జరగాలి అనే పాజిటివ్ సంకల్పాన్ని ఇవ్వండి. ऐसे आपको बनना ही है। అలా మీరు తయారవ్వాల్సిందే. ऐसे आप नहीं बनेंगे तो అలా మీరు తయారవ్వలేదు అంటే కనుక आपको ऐसे में सजा देता हूँ, मार कर पीट कर वो पोजीशन में लेकर जाके मैं आपको लेकर जाऊंगा परमधाम में। నేను ఎలాగంటే మిమ్మల్ని కొట్టి 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 కూడా మిమ్మల్ని అలాంటి స్థితికి తీసుకువెళ్తాను. దానివల్ల మీరు పరంధామానికి వెళ్ళాలి. हाँ, बाबा ये नहीं चाहता है कि मैं उसको आप लोगों को थप्पड़ लगाए।
బాబా ఇలా ఇలా చెయ్యాలి, మిమ్మల్ని కొట్టాలి అని అనుకోవటం లేదు. स्कूल में टीचर किसको थप्पड़ लगाते हैं? స్కూల్లో టీచరు ఎవరిని కొడతారు? जो होमवर्क करके नहीं आते हैं, जो क्रिकेट खेलते रहते हैं, उनको थप्पड़ लगाते हैं ना। ఎవరైతే స్కూల్ హోంవర్క్ చెయ్యరో, ఎవరైతే ఆడుకుంటూ ఉంటారో వాళ్ళని కొడతారు. जो होमवर्क करते हैं उनको क्यों थप्पड़ लगाते हैं? उनको शाबाश करते हैं ना। ఎవరైతే హోంవర్క్ చేసి వస్తారో వాళ్ళని ఎందుకు కొడతారు? వాళ్ళని శబాష్ అంటారు కదా. इसीलिए అందువల్ల आपको ये साधना करना ही है। మీరు ఈ సాధన చెయ్యాల్సిందే. और नेक्स्ट कमी है ఆ తర్వాత నెక్స్ట్ లోపం ఏంటంటే अलबेलापन। నిర్లక్ష్యం. चलता है ना, నడుస్తుందిలే, कौन देखता है? ఎవరు చూస్తారు? मैं अकेले गलती करता हूँ ना। నేను ఏకాంతంలో తప్పు చేస్తున్నాను కదా. मैंने जो गलती किया कोई बी के ईश्वरी परिवार वाले तो नहीं देख रहे हैं। నేను ఏదైతే తప్పు చేస్తున్నానో దాన్ని ఎవరు ఈశ్వరీయ పరివారం వాళ్ళు ఏమి చూడటం లేదు కదా. ऐसे अलबेलापन है। అలాంటి నిర్లక్ష్యం ఉంటుంది. जब साकार में ब्रह्मा बाबा थे, సాకారంలో బ్రహ్మబాబా ఉన్నప్పుడు आपका गलती दिखाई नहीं देता था। మీ ఈ తప్పు ఏమీ కనిపించేది కాదు. लेकिन अभी अव्यक्त होने के बाद కానీ ఇప్పుడు ఆయన అవ్యక్తం అయిపోయిన తర్వాత आपने अकेले कुछ गलती किया तो भी बाप दादा को दिखाई देता है। మీరు ఒంటరిగా ఏదైనా తప్పు చేసినా కూడా దాదాకి కనిపిస్తుంది. निराकार मन में आपके मन में कुछ गलत आ गया तो भी बाबा को पता चलता है। నిరాకార మనస్సులో ఏదైనా తప్పు వచ్చినా సరే అది ఆయనకి కనిపిస్తుంది. शरीर द्वारा नहीं, मन में आया तो भी बाबा को पता चलेगा। శరీరం ద్వారానే కాదు, మనస్సులో వచ్చినా సరే అది బాబాకి కనిపిస్తుంది. इसीलिए बाबा हर मुरली में आप जो गलती करते हो बाबा कहता ही रहता है, आपको पता भी चलता है। అందువల్ల బాబా మీకు మురళిలో కూడా ఆ తప్పు కనిపిస్తుంది, మీరు చేసిన తప్పు కనిపిస్తూనే ఉంటుంది, బాబా చెప్తూనే ఉంటారు కూడా. इसलिए गायन है అందువల్ల ఒక గాయనం ఉంది. भगवान को భగవంతుణ్ణి हजारों आंखें हैं, लाखों कान हैं। భగవంతుడికి 1000 కళ్ళు ఉన్నాయి, లక్షల చెవులు ఉన్నాయి అని చెప్పి सब कुछ बाबा को पता चलता है, అంతా బాబాకి కనిపిస్తుంది, తెలుస్తుంది. लेकिन बाबा किसी के सामने कहता नहीं है। కానీ బాబా ఎవరి దగ్గర చెప్పరు. क्यों? ఎందుకు? अपने बच्चों का नाम बदनाम करना अच्छा नहीं लगता है ना। ఎందుకంటే ఆయన పిల్లల యొక్క పేరు ప్రతిష్టలు పాడు చేయడం ఆయనకి ఇష్టం ఉండదు కదా. एक ना एक दिन मेरा बच्चे ठीक हो जाएंगे। ఏదో ఒక రోజు నా పిల్లలు సరి అయిపోతారు అనుకుంటారు. अभी बाबा कहते हैं ఇప్పుడు బాబా అంటున్నారు, ये लास्ट वार्निंग है। ఇది మీకు లాస్ట్ వార్నింగ్. अभी आप ठीक नहीं होंगे तो ఇప్పుడు మీరు సరిగా అవ్వకపోతే కనుక मुझे आगे सजा देकर आपको रेडी करना पड़ता है। నేను మీకు ముందు దండన చేసి మిమ్మల్ని సరైన దారిలో పెట్టాల్సి ఉంటుంది. आपने बाबा के साथ क्या वायदा किया है? మీరు బాబాకి ఏం ప్రమాణం చేశారు? आपको मालूम है ना। మీకు తెలుసు కదా. ऐसे रेडी होना है ना। అలా మీరు రెడీ అవ్వాలి కదా. इसीलिए అందువల్ల सदा సదా आराम रहो। మీరు ఆరాంగా ఉండండి. आराम माना डनलप सोफा पर या बेड पर सोना नहीं। ఆరాం అనగా డెవలప్ పరుపుల మీద, సోఫాల మీద పడుకోవడం కాదు. आराम माना बाबा आ जाओ करके बाबा को साथ में रखना। ఆరాం అంటే రాముడు రండి అంటే ఇక్కడ బాబా రండి అని అర్థం. तो भविष्य में आपको क्या बनना है? అయితే భవిష్యత్తులో మీరు ఎలా తయారవ్వాలి? अव्यक्त ब्रह्मा बाप समान बनना है। అవ్యక్తమైన బ్రహ్మబాబా సమానంగా తయారవ్వాలి. जैसे सूक्ष्म वतन में अव्यक्त बाप दादा जैसे बेहद का सेवा कर रहे हैं, ఎలా సూక్ష్మవతరంలో అవ్యక్త బాబ్దాదా ఎలాంటి సేవ చేస్తున్నారో ऐसे आपको बाबा को साथ देना है। అలా మీరు బాబాకి తోడు ఇవ్వాలి. तो ब्रह्मा बाबा पूछते हैं, అయితే బ్రహ్మబాబా అడుగుతున్నారు, शिव बाबा मेरा साथी कब रेडी होंगे? శివ బాబా మీరు నాతో పాటు ఎప్పుడు రెడీ అవుతారు నా తోడుగా? मेरे बच्चे कब रेडी होंगे? నా పిల్లలు ఎప్పుడు రెడీ అవుతారు? कब मैं जिम्मेदारी उनको दे दूं? ఎప్పుడు నేను నా బాధ్యత అంతా ఆయనకి ఇవ్వను? उसके बाद मुझे कृष्ण का जन्म लेना है, लेकिन मेरा बच्चे रेडी नहीं हो रहे हैं, सूक्ष्म वतन में नहीं आ रहे हैं, क्या करें? దాని తర్వాత నేను కృష్ణుడి జన్మ తీసుకోవాలి, కానీ పిల్లలు ఎవరు రెడీ అవ్వటం లేదు. हाँ, इसलिए ब्रह्मा बाबा पूछते हैं, అందువల్ల బ్రహ్మబాబా అడుగుతున్నారు. शिव बाबा हंसते हैं, ఈ బాబా నవ్వుతున్నారు.
शिव बाबा कहते डेट बच्चों को ही फिक्स करना है। శివబాబా అంటున్నారు ఈ డేట్ అయితే పిల్లలే ఫిక్స్ చేయాలి. जब तक मेरे बच्चे इतना प्योर नहीं बनते हैं ఎప్పటి వరకు నా పిల్లలు పవిత్రంగా తయారవ్వరో तब तक ये बच्चे बाप समान नहीं बनते हैं। అప్పటి వరకు ఈ పిల్లలు తండ్రితో సమానంగా తయారవ్వలేరు. इसलिए అందువల్ల इस दुनिया से फरिश्ता बनो, ఈ ప్రపంచం నుండి ఫరిష్తాగా అవ్వండి, चाल चलन द्वारा भगवान को प्रत्यक्ष करो। నడవడిక ద్వారా ముఖం ద్వారా భగవంతుడిని ప్రత్యక్షం చేయండి. ऐसे ఇటువంటి चारों ओर की నలువైపులా ఉన్న महान आत्माओं को, మహాన్ ఆత్మలకు सदा परिवर्तन शक्ति को సదా పరివర్తన శక్తిని हर समय ప్రతి సమయము कार्य में लगाने वाले కార్యంలో పెట్టే వారికి, विश्व परिवर्तन आत्माओं को విశ్వ పరివర్తక ఆత్మలకు सदा दृढ़ निश्चय से సదా దృఢ నిశ్చయంతో प्रत्यक्ष स्वरूप दिखाने वाले ప్రత్యక్ష స్వరూపం చూపించేటటువంటి ब्राह्मण सो फरिश्ता आत्माओं को బ్రాహ్మణ్ నుంచి పరిష్ట అయిన ఆత్మలకు सदा एक बाप दूसरा न कोई, సదా ఒక్క తండ్రి ఇంకా ఎవరూ లేరు. बाप समान बनने वालों को తండ్రితో సమానంగా తయారయ్యే వారికి, बाप दादा के प्यार का रिटर्न देने वाले బాబా యొక్క ప్రేమని రిటర్న్ ఇచ్చే వారికి, महावीर आत्माओं को మహావీర ఆత్మలకు बाप दादा का याद प्यार और नमस्ते। తాత యొక్క हाँ, యాద్య మరియు నమస్తే. ओके, ओम शांति। ఓకే, ఓం శాంతి.